బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం గురించి ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక విషయాలు వెల్లడించారు. బీఆర్ఎస్ రజతోత్సవాలను ఏడాది పాటు నిర్వహిస్తామని తెలిపారు. కృష్ణా జలాల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రయోజనాలతో చెలగాటమాడుతోందని ఆరోపించారు. కాంగ్రెస్ బీజేపీకి కలిపి 16 మంది ఎంపీలు ఉన్నా కూడా తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చిందేమీ లేదని విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీ కమిటీలను ఏర్పాటు చేస్తామని, స్థానిక సంస్థల ఎన్నికలను సమర్థవంతంగా ఎదుర్కొంటామన్నారు. పార్టీ యొక్క సంస్థాగత నిర్మాణం కూడా పటిష్టంగా చేయాలి అనే ఆలోచన కూడా చేయడం జరిగింది. దానికి అనుగుణంగా మరి ఒక కార్యాచరణను కూడా ప్రకటించబోతా ఉన్నాం. ఏప్రిల్ 2వ వారంలో పార్టీ యొక్క ప్రతినిధుల సమావేశం, డెలిగేట్స్ మీటింగ్ ఒకటి హైదరాబాద్లో ఉంటుంది. ఎక్కడ అనేది డేటు, అదేవిధంగా ఎక్కడ అనేది మళ్ళీ ప్రకటిస్తాము. కానీ 2వ వారంలో బహుశా 9, 10 ఆ వారాల్లో, ఆ తేదీల్లో ఒక ప్రతినిధుల సమావేశం హైదరాబాద్లో ఉంటుంది. తదనంతరం మా పార్టీ 24 సంవత్సరాలు నిండి 25వ సంవత్సరంలో అడుగుపెడుతున్న శుభ సందర్భాన ఒక బహిరంగ సభ కూడా ఏప్రిల్ 27 నాడు నిర్వహించాలనుకున్నాం. అది కూడా ఎక్కడ అనేది కూడా మళ్ళీ స్థలం ఎక్కడ ఏ జిల్లాలో ఉండబోతుంది అనేది కూడా మళ్ళీ ప్రకటిస్తాం. ఒక 4-5 రోజుల తర్వాత ప్రకటిస్తాం. అదేవిధంగా 12 నెలల పాటు రజతోత్సవ సంవత్సరంలో 12 నెలలు కూడా వివిధ రకాల కార్యక్రమాలు వివిధ వర్గాలతో మమేకమయ్యే విధంగా చేయాలి అనే ప్రతిపాదన చాలామంది మిత్రులు చేశారు. కాబట్టి దాన్ని కూడా తప్పకుండా చాలా విస్తృతంగా చేపడతాం. సభ్యత్వ నమోదు కార్యక్రమం పార్టీ యొక్క గ్రామ కమిటీలు, వార్డు కమిటీలు, మండల కమిటీలు, పట్టణ కమిటీలు, జిల్లా మరియు రాష్ట్ర కమిటీ, తర్వాత అక్టోబర్ మాసానికి వచ్చేసరికి మా పార్టీ యొక్క రాష్ట్ర అధ్యక్ష పదవి ఎంపిక, ఇవన్నీ కూడా ఎండాకాలం రానేలేదు. కరెంటు కోతలు, తాగునీటి ఇబ్బందులు, విద్యా వైద్యం విషయంలో దారుణ వైఫల్యం, ఇవన్నీ కూడా ఇవాళ ప్రజలు ఎత్తి చూపుతా ఉన్నారు. వాటి విషయంలో కూడా విస్తృతమైన చర్చ జరిగింది. అదే మాదిరిగా ఈరోజు ఈ ప్రభుత్వం కేంద్రం మీద పోరాటం చేయడంలో, మన హక్కులను కాపాడడంలో విఫలమవుతుంది అనే మాట కూడా ఇవాళ సమావేశంలో చర్చకు వచ్చింది. ముఖ్యంగా కృష్ణా జలాల విషయంలో కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రయోజనాలతో చెలగాటమాడుతున్నదనే మాట కూడా మిత్రులు నల్గొండ జిల్లాకు సంబంధించి జగదీష్ రెడ్డి గారు, మహబూబ్నగర్ సంబంధించి నిరంజన్ రెడ్డి గారు, ఇంకా శ్రీనివాస్ గౌడ్ గారు, ఇతర మిత్రులు కూడా ఈ విషయంలో చాలా విస్తృతంగా వారు కూడా చర్చ పెట్టడం జరిగింది. ఈ అంశంలో కూడా ఖచ్చితంగా కృష్ణా జలాల విషయంలో తెలంగాణకు గనక ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అన్యాయం చేసేదానికి ఇదే మాదిరిగా ప్రేక్షక పాత్ర వహిస్తూ కేంద్రం మీద పోరాటానికి నడుము బిగించకపోతే మా పార్టీ తరఫున తప్పకుండా కార్యాచరణ కూడా రూపొందిస్తాం, పోరాటాలు కూడా చేస్తాం. ఎన్నికలు వచ్చినాయనుకోండి, స్థానిక ఎన్నికలు, సాంస్థిక సంస్థల ఎన్నికలు వస్తే వాటిని కూడా, అందుకే దిస్ ఇయర్ ఇస్ గోయింగ్ టు బి వెరీ బిజీ ఫర్ బీఆర్ఎస్, విల్ బి ఎ వెరీ వెరీ బిజీ ఇయర్. వచ్చే ఏప్రిల్ 27 దాకా, అంటే 2026 ఏప్రిల్ 27 దాకా కూడా విస్తృతమైన కార్యక్రమాలు నిర్వహిస్తాం. సంస్థాగతంగా నిర్మాణం చేసుకుంటూనే మరి ముందుకు సాగుతాం. దేక్తలేడు, ఆయన బాధ ఆయనకుంది. మంత్రులు పట్టించుకుంటలేరు, పార్టీల వర్కింగ్ ప్రెసిడెంట్ పట్టించుకుంటలేడు, ప్రజలు పట్టించుకుంటలేరు. బయటకు పోదామంటే భయం అవుతుంది, ఇంట్లో కూడా పట్టించుకుంటారో లేదో డౌటు. నేనేమంటున్నా అంటే, ఈ పిచ్చి మదాకులతో ఎక్కువ రోజులు టైంపాస్ ముచ్చట్లతో గవర్నమెంట్ నడపలేము. బజార్ భాష మాట్లాడడం ఈజీ. కేసీఆర్ గారు ఇదివరకు చెప్పిండ్రు, బజార్ భాష మాట్లాడి 4 డైలాగులు, పంచ్ డైలాగులు కొట్టడం ఈజీ, పరిపాలన చాలా కష్టం. అలా కూర్చుంటే తెలుస్తుంది. ఇవాళ ఎవరి సత్తా ఏందో ప్రజలకు అర్థమైంది. పరిపాలన సామర్థ్యం ఏందో ఇప్పటికే అర్థమైంది. ఇంకా రానున్న రోజులు అన్నీ తేలుతాయి.